శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మహరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి ఆయన తీసిన కొన్ని సినిమాలు అయినప్పటికి కూడా ఒక సంచలనానికి ఒక రూట్ క్రియేట్ చేశాడు. ఓకే 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 అలాంటి వ్యక్తే వడ్డే రమేష్ గారు. వడ్డే రమేష్ అని చెప్పగానే నాకు ఎందుకు ఇంత హుషారు వచ్చిందని మీరు ఎందుకు వచ్చింది? నన్ను డైరెక్ట్ చేసింది ఆయనే. ఓకే, ఫస్ట్ పిక్చర్ ఆయన దగ్గర చేశాను, దుర్గాదేవి. రైట్. తర్వాత ఆయన కన్సర్న్ లో ఎక్కువ సినిమాలు చేసిన కో డైరెక్టర్ చేసింది కూడా నేనే. వెరీ గుడ్. ఆయన అండి బెజవాడలో పుట్టారండి ఆయన 1948 లో. ఏమండి పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, మొత్తం ఒక సిస్టర్ వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడే ఉంటారు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు, సెకండ్ వడ్డే రమేష్ గారు, వడ్డే కిషోర్ గారు. ఎప్పుడు వచ్చినా ముగ్గురు వచ్చేవాళ్ళు అండి. చాలా ఇలా నడుస్తూ వస్తుంటే ఏదో 3 సింహాలు కదిలి వస్తున్నట్టుగా ఉండేది. ఇచ్చేది నాకు బాగా ఇది కాబట్టి, పరిచయం కాబట్టి. ఎందుకంటే ప్రేక్షకుల్లో కూడా తెలుసుంటుంది. వడ్డే బ్రదర్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అండి. మన మాచర్లో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదండి, వాళ్ళు కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళకి ఆ సిమెంట్ ని ఏరియాలందరికీ సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ వీళ్ళది. ఒక 100 లారీలు ఎన్నో ఉన్నాయి అప్పుడు. 100 లారీస్ ఉంటాయి. కిషోర్ గారేమో ఆటోమొబైల్ షాప్ ఉందండి, పార్ట్స్ షాప్, అక్కడ ఆటో నగర్ లో. ఆయన షాప్ మెయింటైన్ చేస్తా ఉంటారు మిగతా అన్ని. ఈయన ఒక్కడే ఖాళీగా ఉండేవాడు. వాళ్ళిద్దరు బాగా ఉంది. ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈయన హ్యాపీగో లక్కీ బాయ్. రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ కలిసి ఆయన సరదా ఉన్నప్పుడల్లా రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చి అలాగా 4 రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా ఉండేవాడు. ఈ మెట్రికులేషన్ చదివాడండి. వడ్డే రమేష్ గారు ఆయనకు ఒక వ్యాపకం కావాలి. ఇప్పుడు ఆయన అంత ఓపిక లేదు, వ్యాపారం చేసేంత ఓపిక గాని ఇది ఉండేది ఆయన ఉండేది కాదండి. అప్పుడు ఏం చేశారంటే ఈయన ఒకటి ఆలోచించాడు. సినిమాలో వాళ్ళకి సినిమా తీయాలనే ఆలోచన కానీ సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన కానీ లేకపోయినా హైదరాబాద్ లో అజంతా ప్రొడక్షన్స్ అని ఒకటి ఉండేదండి, అజంతా స్టూడియోస్ ఏదో. వాళ్ళు సినిమాలు తీస్తా ఉండేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో బిగినింగ్ లో, భాగ్యనగర్. వాళ్ళు కృష్ణారెడ్డి గారు ఇంకో పేరు ఏదో ఉందండి. వాళ్ళకి వీళ్ళ నాన్నగారు ఫైనాన్స్ చేస్తా ఉంది. ఆ ఫైనాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంతే పరిచయం. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫైనాన్సర్స్ వాళ్ళ షూటింగ్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉండేవాడు రమేష్ గారు కూడా. రమేష్ గారికి పనే ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ వ్యాపారాలు ఉంటారు, ఈయన ఒక్కడే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఈయన ఈ షూటింగ్కి వచ్చి అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వాళ్ళ సతీ అరుంధతి అనే సినిమాకి కూడా ఫైనాన్స్ చేశారు. ఇంకోటి ఏదో హర్నాథ్ దేవిక, దీంతో ఒక సినిమా చేసినప్పుడు వాళ్ళు మధ్యలో ఆపేశారు. మధ్యలో ఆపేస్తే రమేష్ గారు కూర్చుని ఫినిష్ చేశారు. ఈయన ఫైనాన్స్ చేశారు కాబట్టి, వీళ్ళు డబ్బులు వసూలు చేసేవారు కాబట్టి రమేష్ గారు ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. అలాగా సినిమా టచ్ అలా వచ్చింది వాళ్ళకి. సినిమా టచ్ వచ్చినప్పుడు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారిని కురుక్షేత్రం తీసిన, పాండవ వనవాసం తీసిన ఇది వీళ్ళకి బంధువే. ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు అనుమోలు ఏదో ఉంది, ఏఎస్ఆర్ ఆంజనేయులు బంధువు. అప్పుడు ఏం చేశారంటే ఆయన పాండవ వనవాసం తీసిన తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాలు ఫినిష్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. మనం కూడా ఎందుకు దిగకూడదని చెప్పి పాండవ వనవాసం హిందీలో డబ్ చేసి ఆయన సలహాతో. ఏఎస్ఆర్ ఆంజనేయ గారికి హిందీతో కూడా పరిచయం ఉంది. పాండవ వనవాసం సినిమాని హిందీలో డబ్ చేస్తే అది బాగుపోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఏఎస్ఆర్ ఆంజనేయ గారి సలహాతో ఏఎస్ఆర్ ఆంజనేయ గారికి కృష్ణ గారికి చాలా కనెక్షన్ ఉంది. 12 కాపురం రైట్స్ ఆంజనేయ గారు తీసుకుని వడ్డే రమేష్కి ఇప్పించాడు. విజయమాధవి కంపెనీస్ అని పెట్టేప్పుడు సున్హేరా సంసార్ అనే హిందీ పిక్చర్ రాజేంద్ర కుమార్ వీళ్ళందరితో ఏదో తీశారు. 12 కాపురం, మొత్తం 12 కాపురం హిందీలో తీశారు. హిందీలో తీస్తే అది లాభాలు రాలేదు కానీ ఓవర్ బడ్జెట్, ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ తెలుసుగా. మనం నిద్రపోయేటప్పుడో వాళ్ళు లేస్తారు, మనం పడుకునేటప్పుడో మనం లేచినప్పుడే వాళ్ళు పడుకుంటారు. కరెక్ట్. హిందీలో ఒక రకంగా ఈయనకి రాఘవేంద్రరావు గారా ఇన్స్పైర్ అంటే ఇక్కడ కాదుగా? కాదు. ఊళ్ళో ఫ్రెండ్స్ ఏరా అంటే ఏరా అనుకుంటారు అంతే తప్ప వీళ్ళందరూ ఒక బెల్ట్ అండి. మొత్తం వీళ్ళందరూ ఈ కాటగడ్డ మురారి, కాటగడ్డ వెంకట్రావు, కేటుగాడు వెంకట్రావు అంటారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఒరే అనుకునే ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. ఆ సర్కిల్ ఉంది. అయితే మొత్తం ఆ సర్కిల్
అంతే. ఓకే. ఆ సినిమాలో అందరూ తెలుసు. అదే. కానీ అలా రాయల్ గా వచ్చి వెళ్ళిపోతా ఉండేవాడు అంతే ఆయన. హ్మ్. వీళ్ళకి అక్కడ కేసీపీ గెస్ట్ హౌస్లు ఉంటాయి. హ్మ్. వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఓకే. సరదాగా సరదాగా అదేలేండి. టైం పాస్ చేయాలి కానీ ఏంటంటే అక్కడ వ్యాపారాలు ముమ్మరంగా జరిగిపోతున్నాయి. అక్కడ 100 లారీలు అంటే మరి ట్రాన్స్పోర్ట్ కేసీపీ ట్రాన్స్పోర్ట్ అంటే ఎంత లాభం, వాళ్ళంత సంపాదన. కరెక్ట్. డబ్బులు కుప్పలు దుప్పలుగా వచ్చేవాళ్ళకి. హ్మ్. అంతటి వ్యాపారాలు ఉన్నాయి ఇద్దరు. అయిన తర్వాత అక్కడ ఈ సునేహ సంసార్ అయిన తర్వాత డిఎల్ నారాయణ గారి ద్వారా రమేష్ గారికి ఏదో కనెక్షన్ అయ్యి, నేను ఒక సెన్సేషనల్ డైరెక్టర్ చూపిస్తాను నీకు, ఆయనతో సినిమా తీయాలనుకున్నప్పుడు చూపిస్తా. వీడికి తెలియక కాదు, హ్మ్. హ్మ్. రాఘవేంద్రరావు తెలుసు. కానీ ఎందుకో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళలేదు. డిఎల్ నారాయణ ఇది కాదు, డిబి నారాయణ. డిఎల్ నారాయణ గారు, ఓకే. ఓకే. డిబి నారాయణ గారు దాగుడు మూతల సినిమా తీశారే హ్మ్. హ్మ్. ఆయన. హ్మ్. డిబి నారాయణ గారు పరిచయం అయ్యి, నాకు ఒక దర్శకుడు ఆయన సినిమా చేసి పెడతానన్నాడు, మరి నువ్వు ఫైనాన్షియల్గా ఆదుకుంటే నేను ఆ కనెక్షన్ మనం కలిసి చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పాడు. డిబి నారాయణ గారు. డిబి నారాయణ. డిబి నారాయణ గారు పాపం అప్పుడు దెబ్బతిని ఉన్నాడు ఆయన. హ్మ్. సినిమా ఓన్గా చేసే స్థితి లేదు, గ్యాప్ లో ఉన్నాడు ఆయన. పాత పిక్చర్లు తీసినాడు కదా ఆయన. రైట్. ఓకే. డిబి నారాయణ గారు కేఎస్ ప్రకాష్ రావు గారు ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా చేశాడు. ఓకే. ఆయన ఆదిత్య సుబ్బారావుని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ నిర్మాత డిబి నారాయణ గారు. ఆదిత్య సుబ్బారావుని ఆదిత్య సుబ్బారావు గారిని అమర్ సందేశం అనే సినిమాతో ఇంట్రడ్యూస్ చేసిన డిబి నారాయణ గారు. డిబి నారాయణ. ఆయన ఎన్టీఆర్ తోటి బి సరోజ్ తోటి దాగుడు మూతల సినిమా కూడా తీశాడు ఆయన. ఇంకా కొన్ని సినిమాలు తీశాడు ఆయన. ఆయన సరైన పదండి అన్నారు. తీసుకెళ్తే ఆ ఇంట్రడ్యూసర్ దాసనారాయణరావు టు వడ్డే రమేష్ గారు. దాసనారాయణ అప్పటికే రైజింగ్ సన్ ఆయన. దాసనారాయణరావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సరే మాకు సినిమా చేసి ముగ్గురు బ్రదర్స్ వచ్చారు. ఓకే. ముగ్గురు బ్రదర్స్ వచ్చినప్పుడు సినిమా చేసి పెట్టాలి అన్నారు. Hmm. అప్పుడు ఆయన డిబి నారాయణ గారికి మాట ఇచ్చున్నారు కాబట్టి అది ఆయనకి ఇచ్చిన కాల్ షీట్లు. సరే అది ఆ కంబైన్డ్లో వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఒక డిఫరెంట్గా తీద్దామని ఆయన అప్పుడు ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తూ ఉండేవారు ఆయన. శ్రీదేవిని ఇంట్రడ్యూస్ చేస్తూ, అంతకుముందు ఎవరిని అనౌన్స్ చేసినా ఫస్ట్ రిలీజ్ అయింది ఈ సినిమాయే, ఇప్పుడు ఈ తీయబోయే సినిమా. ఓకే. శ్రీదేవి ఈశ్వరరావును ఇద్దరుగా కుల వ్యవస్థల మీద తిరుగుబాటు చేస్తూ పాడవై భారతీయుడు అనే సినిమా తీశారు. సూపర్ ఫ్లాప్ అయింది. కాస్ట్ 8 లక్షలు, పోయింది 10 లక్షలు. 2 లక్షలు ఎక్స్ట్రా పోయింది. అంటే ప్రింట్లు కూడా ఇల్లే పెట్టుకోవాల్సి వచ్చింది. పెద్ద జోక్ అది వాళ్ళకి. అప్పుడు దాసరి గారి రియాక్షన్ ఏంటో. రియాక్షన్ ఏముంది ఇది అయిన తర్వాత సరే మళ్ళీ తీయాలి, పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి. కానీ గురువు గారికి డేట్స్ లేవు అప్పుడు. అప్పుడు ఏం చేశాడంటే ఇంకో సినిమా తీయాలని చెప్పేసి ఆయన శోభన్ బాబు బుక్ చేశాడు. శోభన్ బాబు బుక్ చేసి అప్పట్లో టాప్ పాపులర్ గా ఉన్న తాత్యాని రామారావు గారు, వీళ్ళ బంధువులే వీళ్ళందరూ ఒక బెల్టే, తాత్యాని రామారావు గారిని డైరెక్టర్ గా బుక్ చేశారు. ఆయన హిందీలో కూడా తెలుగులో టాప్ ఆయన. ఆయన్ని బుక్ చేసి శోభన్ బాబుతో చెబున్నారు. ఏదో మరి ఏ విషయాల్లోనో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఎవరు శోభన్ బాబుకిను రమేష్ గారికి. నేను ఈ సినిమా చేయను బొమ్మన్నాడు. నువ్వు చేయకపోతే పో, నువ్వు నీకంటే పెద్ద హీరోని తీసుకొస్తానన్నాడు ఈయన. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా అడ్వాన్స్ ఇప్పించాడు 50,000 అప్పుడు శోభన్ బాబుకి, నా సినిమాకి కూడా. నేను ఫస్ట్ శోభన్ బాబుతో చేయాల్సి, అప్పుడు కూడా మిస్ఫైర్ అయింది. సో 2 సార్లు మిస్ఫైర్ అయింది ఆయనతోటి. నేనే ఇచ్చా అడ్వాన్స్, గురువు గారిని మధ్యలో పెట్టి 50,000 చెక్ ఇచ్చాను. ఏమండి అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఎంట్రీ ఆయనకి ఆ ఐడియా లేదు. అంటే అప్పుడు ఈయన తాతమ్మతో మంచి టాప్, మంచి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు. డైలాగులకి పేరు పొందారు. సో ఆ రూపంగానైనా ఆయన ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే బిగినింగ్ వచ్చే ముందు మనకు తెలియదు కదా, వచ్చిన తర్వాత తెలుసు ఆయన ఏంటో. డిస్కషన్ చేస్తా ఉంటాడు. తర్వాత డబాయింగ్ సెక్షన్ బాగా ఉంటుంది. ఏంటి అంటాడు, ఇలాగే ఉంటాడు ఆయన. అయిన తర్వాత సరే పెద్ద హీరో చెప్పి ఎవరితో తీద్దాం, నాగేశ్వరరావు తీయాలి. ఆయన కంటే పెద్ద హీరోలు ఎవరున్నారు, నాగేశ్వరరావు, రామారావు. శోభన్ బాబు కంటే మంచి తీయాలంటే ఎవరిని, నాగేశ్వరరావు, రామారావుని తీసుకురావాలి. రామారావు గారికి ఇప్పుడు వెళ్ళలేరు కాబట్టి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారు, కేరళలో ఉన్నారు. కేరళకు ప్రయాణం అయ్యాడు ఈయన. ఓహో ప్రయాణం అంటే ఎంజాయ్ చేస్తారు. 4 లేసుకుని వెళ్ళాడు ఆయన. వెళ్ళి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటే తీరా చూస్తే వీళ్ళ బంధువులు, దూర బంధుత్వం ఉందంట రమేష్ గారికి నాగేశ్వరరావు.
ఇంకా ఇలా తాతినేని రామారావు గారు అనగానే ఆయన కూడా ఒప్పుకున్నారు. తాతినేని రామారావుతో నవరాత్రి ఎంత సినిమాలు తీశారు కదా ఆయన. రైట్ తాతినేని రామారావు వాళ్ళు బంధువులే. రైట్ సో తాతినేని రామారావు అనగానే నాగేశ్వరరావు ఓకే అన్నారు. ఓకే రెడీ చేసుకోండి అన్నారు. ఆయనతో సినిమా ఆత్మీయుడు అనే సినిమా అది బాగానే పోయింది. కానీ ఆ 10 లక్షల లాస్ అలాగే ఉంది. ఇంకా ఏది ఇక్కడది ఇక్కడిది పాడవైపోతుంది. అదే అదే ఇంకా అది ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా ఆత్మీయుడు తీసిన తర్వాత ఇప్పుడు రమేష్ గారికి ఈ డిస్కషన్ జరుగుతున్నాయి. మళ్ళీ గురువు గారితో సినిమా తీయాలని గురువు గారు ఎలాగైనా ఇచ్చేయాలని అనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు కటకటాల రుద్రయ్య కథ చెప్పాడు. ఓకే ప్రొసీడ్ అన్నారు. ఎవరో హీరో అంటే కృష్ణరాజు గారు. వేరే హీరో దగ్గరికి వెళ్ళారంటారు కానీ వేరే హీరో దగ్గరికి వెళ్ళా. ఎక్కడ ఎవరు కృష్ణ గారితో వెళ్ళారు. రుద్రయ్య తీద్దాం అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వెళ్ళాల. చాలా మంది రిపోర్ట్లు వచ్చినాయి. వెళ్ళాల నాకు తెలిసి. ఇచ్చేదంటే నేను కూడా ఫస్ట్ నుంచి డిస్కషన్ లో ఉన్నాను కాబట్టి కటకటాలతో నేను పనిచేశాను కాబట్టి డైరెక్ట్ అక్కడే కృష్ణరాజు గారు అనుకున్నారు. ఓకే ఇచ్చేదంటే అప్పట్లో అది చేయాలనుకున్నారు ఆయన. కృష్ణరాజు గారితో అనుకున్నప్పుడు అది వచ్చారు ఆయన. అప్పుడు వచ్చి కృష్ణరాజు గారు ఎంటర్ అయ్యాడు విజయమాధవి సంస్థలో. విజయమాధవిలో సెంటర్ అయిన తర్వాత ఈ కటకటాల సెన్సేషనల్ హిట్ అయింది. 18 లక్షలు 17-18 లక్షల్లో తీస్తే ₹1 కోటి దాదాపు లోపు వసూలు చేసి. సూపర్. సో ఇప్పుడు ఇది లేచిపోయింది. పాడవాయి భారతీయ కవర్ అయిపోయింది. ఏం కవరు 10 వస్తే 10 లక్షల మరి ఇమ్మీడియట్ గా మళ్ళీ కృష్ణరాజు గారు డేట్ ఇచ్చేసాడు. రంగున్ రౌడీ తీసాం. రంగున్ రౌడీ ఒక రికార్డు 96 అవర్స్ కంటిన్యూస్ గా చేసాం. అది ఒక రికార్డు షూటింగ్. అంటే షిప్ లోను అమ్యూజ్మెంట్ పార్క్ లోను కలిపి చేసాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గురువు గారు బిజీ అయిపోయాడు. బిజీ అయిపోతే మళ్ళీ కృష్ణరాజు తోటే వి మధుసూదన్ గారితో బెబ్బులని తీశాడు. కృష్ణరాజు నిలబెట్టల. పెర్మనెంట్ హీరో అయిపోయాడు. పెర్మనెంట్ డైరెక్టర్ ఏమో దాసనారాయణరావు గారు. పెర్మనెంట్ హీరో ఏమో కృష్ణరాజు గారు. ఆ తర్వాత రామ్మోహన్ రావుని పెట్టి రారాజు అని తీశాడు. అదొక సినిమా కృష్ణరాజు గారే. అది కూడా ఇట్టే దాదాపుగా అన్ని సక్సెస్ లో ఉన్నాడు ఆయన. రమేష్ గారి సినిమా అంటే విజయమాధవ్ అంటే ఒక సక్సెస్ఫుల్ ఇదైపోయింది. ఆ తర్వాత ఇక గ్యాప్ వచ్చినప్పుడు గురువు గారితో తీయాలని అనిపించినప్పుడు ఎవరితో తీయాలనుకున్నప్పుడు రామారావు గారితో తీయాలని ఒక ఇది వచ్చింది. వెళ్ళి ఈయన అడిగాడు. వెళ్ళి రామారావు గారు అయినప్పుడు రామారావు గారితో విజయమాధవి సంస్థ అప్పటికే ఈ రంగున్ రౌడీ కటకటాల దీంతో విజయమాధవి సంస్థ మీద ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటది కదా. ఆర్టిస్టులందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది వీళ్ళు ఎలా సినిమా తీస్తారు, ఎలాంటి ప్రొడ్యూసర్స్ అని. అప్పటికే ఆయన వినుంటాం మూలాన సరే దర్శకుడు ఎవరు అన్నారు, దాసనారాయణ అన్నారు, ప్రొసీడ్ అన్నాడు. వెంటనే ప్రొసీడ్ అన్నాడు. అలా స్టార్ట్ అయితే బొబ్బుల పులి. సూపర్ సినిమా. అది సెన్సేషనల్ సినిమా. దానికి అది సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తే ఢిల్లీ వెళ్ళి సాల్వ్ చేసుకొచ్చారు. దానికి పెద్ద ఫైట్ జరిగింది. ఈవెన్ ఎల్వి ప్రసాద్ గారు కూడా కోఆపరేట్ చేయాలి. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి అప్రోచ్ అయితే నేనేం చేయలేను వాళ్ళు చేసిన దానికని చెప్పేశారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళారు ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళందరూ కలిసి కూర్చుని గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి ఒకవేళ మీరు ఏదన్నా చేస్తే ఇక్కడే తగలబెట్టేస్తానని గురువు గారు చెప్పి అక్కడ మినిస్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ దగ్గర చెప్తే ఇప్పుడు తొందరపడదు. ఏం అబ్జెక్ట్ చేశారండి వాళ్ళు? ఇది అసలు మన హింసాత్మకంగా ఉంది. బొబ్బుల పిల్ల లాస్ట్ లో చంపేస్తారు కదా అందరినీ. నక్సలైట్ సినిమా లాగా ఉంది. చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది. నక్సలైట్ సినిమా లాగా ఉంది. ఇంత వైలెన్స్ ఉంటే మేము డైలాగులు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. అంచేత జడ్జిని ప్రశ్నించే డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అంచేత మేము సెన్సార్ సర్టిఫికేట్ అన్నారు. మీరు ఎల్వి ప్రసాద్ చూపిస్తే వాళ్ళు చెప్పింది న్యాయంగానే ఉంది కదా అన్నాడు. ఈవెన్ నాట్ ఈవెన్ కోఆపరేట్ చేయాలి. అప్పుడు గురువు గారు అక్కర్లేదు, మీరు ఎవరు అక్కర్లేదు, నేనే చూసుకుంటానని చెప్పేసి మీరు ఇస్తారా ఇవ్వండి, లేదంటే మొత్తం మీ ముందే అగ్గిపెట్టేసి తగలబెట్టేస్తాను ఢిల్లీలో చెప్పేస్తే అప్పుడు ఈయన గురించి తెలుసు కాబట్టి, ఈయన సినిమా కెరీర్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆలోచించి ఎంక్వైరీ చేస్తారు కదా. ఈయన ఎలా సినిమాలు తీశారు ఏంటి, డైరెక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తారు కదా. అప్పుడు ఈ పిక్చర్కి నువ్వేమే సెన్సార్ చేస్తున్నావు అని చెప్పేసి మినిస్టర్ మీరు సెన్సార్ ఆఫీస్కి చెప్పేసి మీరు ఒక పని చేయండి సార్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఒక 4 కట్లు ఏదన్నా మీరే ఇచ్చేసేయండి, మీరేమనుకుంటారో అది ఇచ్చేసేయండి అన్న తర్వాత బొబ్బుల పులి హిట్ అయింది. అది కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఆయన రామారావు గారి రాజకీయ ప్రస్థానానికి నాంది అయింది. మేము ఊటీలో షూట్ చేసేటప్పుడే డిస్కస్ చేస్తా ఉండేవారు రామారావు గారు. నేను ఇంతకాలం చాలా సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను ప్రజలకి, ప్రజలు నాకు చాలా ఇచ్చారు,
కానీ ప్రజలకు నేను ఏమి ఇవ్వగలిగాను అని చెప్పి ఒక ఆలోచన ఈ మధ్యకాలంలో నాకు పుట్టింది. అందుకని నేను ప్రజా జీవితంలోకి వెళదాం అనుకుంటున్నాను అన్నారు ఆయన. అప్పుడే ఇదివరకు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. రామారావు గారు వాళ్ళ అమ్మాయిని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో మినిస్టర్ అప్పుడు. రామారావు గారు రాజకీయాల్లోకి రాలా ఇంకా 81 లో మినిస్టర్ అప్పుడు ఎవరు మినిస్ట్రీలో భువనం వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్షిప్ లో ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదో చేశారు ఆయన. అయినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకో మినిస్టర్ నుంచి తీసేశారు. తీసేస్తే బొబ్బులపల్లి క్లైమాక్స్ చేస్తున్నాను. అప్పుడు నన్ను పిలిచి ఆయన, బ్రదర్ రేపు నాకు కొంచెం గ్యాప్ కావాలి, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వస్తానని చెప్పి నన్ను, అంటే ఎలాగ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీడియేటర్స్ డైరెక్టర్కి నేను వెళ్ళి గురువు గారితో ఇలా చెప్తే సరే ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. మేము వేరే షాట్ తీసుకుంటానండి అన్నారు. ఆయన వెళ్ళి పొద్దున్న వెళ్ళి భవన వెంకటరావు గారి దగ్గర వెళ్ళి ఏదో మాట్లాడి వచ్చారు. వచ్చి క్లైమాక్స్ చేశారు. వాట్ కావచ్చు ఎవరన్నా, ఇదంతా గుర్తుండే ఉంటుంది. అది అయిన తర్వాత ఏముంటుందంటే ఆ ఆవేశంలో వచ్చి క్లైమాక్స్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ కొన్నాళ్ళకి ఈ సినిమా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు రాజకీయాల్లో వస్తున్నాను. ఒక రకంగా ఇదే నాంది అయి ఉంటుంది. నాంది అయి ఉండదు, అల్లుడు విషయం నాంది అది అదే కరెక్ట్ కూడా. ఇది కొత్త యాంగిల్, అందరూ తెలుసా ఇది అనేది. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అనేది అంటే దాదాపుగా తెలిసే ఉంటది, కానీ మనం ఇప్పుడు చెప్పడంలో తప్పేం లేదు. కూడా నాంది అయి ఉండదు. అయితే ఇన్నర్ విషయం, ఇంట్లో జరిగిన విషయం తెలియదు కదా. అందుకని ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. అంచేత వీళ్ళు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. అంచేత నీతి నిజాయితీతో ఎవరు రాజ్యపాలన చేయట్లేదు అనే భావం ఆయనలో పడి, అందుకని నేను వచ్చి సిన్సియర్ గా పాలన చేయాలి, ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి. అంటే మా స్వార్థం కోసం, రాజకీయ నాయకుల స్వార్థం కోసం పరిపాలన ఉండకూడదు అనేది ఆయన మైండ్ లో పడిపోయింది. కానీ నిజంగానే ప్రజల కోసం ఆయన పాటుపడ్డాడు, కష్టపడ్డాడు, సిన్సియర్ గా పనిచేశాడు. ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఆయన ఎవరెవరికి ప్రాజెక్టుల కోసం కష్టపడ్డాడు. ఆయన రామారావు గారి పరిపాలన గురించి వంక పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నీతిగా నిజాయితీగా పాలన చేశాడు ఆయన. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అయిన తర్వాత బొబ్బిలిపులు అయిపోయిన తర్వాత ఇక నేనే రాజు నేనే మంత్రి అని మోహన్ బాబుతో సినిమా, అది ఫ్లాప్. అదే అది నానే రాజు నానే మంత్రి అని తమిళ సినిమా రైట్స్ కొని రీమేక్ చేశాం. అయిపోయిన తర్వాత ఒక పెద్ద పిక్చర్ ప్లాన్ చేద్దాం, ఇక లాభం లేదని చెప్పేసి ఏమైనా అనుకుంటే అప్పుడు ఈయన తాండ్రపాపారెడ్డి తీస్తున్నాడు. ఎవరు? కృష్ణరాజు గారు తాండ్రపాపారెడ్డి తీసేటప్పుడు అది కాస్ట్యూమ్ పిక్చరు. వాడైనా కృష్ణరాజు కాంప్రమైజ్, ఇది కాస్ట్యూమ్ పిక్చర్ తీసేది, నేను తీస్తాను, నాకో సినిమా చేసి పెట్టండి అన్నాడు ఈయన, రమేష్ గారు. అప్పుడు కథ వెళితే మామూలు కథ, తాండ్రపాపారెడ్డిలాగా అన్ని కథలు దొరకవు కదా. అందుకని ఇదేం చేశారంటే అప్పట్లో పాపులర్ నాగమనాయకుడు కథ, విశ్వనాథ నాయకుడు ఆ రాజ్యంలో కృష్ణదేవరాయల కాలంలో జరిగిన కథ అది. నాగమనాయకుడు సేనాధిపతి కొడుకేమో. ఇది పాయింట్ ఏంటంటే ఎంతకాలం అయినా ఈ రాజుల దగ్గర ఇలాగే సేనాధిపతి కానీ ఎదుగు ఉండాలా, ఒక సామంత రాజ్యం ఇచ్చి వీళ్ళని రాజులు చేయొచ్చు కదా అనే పాయింట్ తోటి అయితే వాళ్ళు వాడుకుంటారు తప్ప, అది కూడా మంచి పాయింటే, రాజులు మనల్ని సేనాధిపతుల్ని వాళ్ళని వాడుకుంటారు తప్ప వాళ్ళని ఎదగనివ్వరు, మర్రి చెట్టు కింద చిన్న మొక్కలను ఎదగనివ్వరు అన్న పద్ధతిలో, అది పాయింట్ అసలు. మంచి పాయింట్ అది. దానికి నాగమనాయకుడికి మరి తమిళనాడు కథ కాబట్టి అది శివాజీ గణేష్ వెళ్ళి అప్రోచ్ అయ్యాం. నేను చచ్చిపోయినా సరే దాసర్ డైరెక్షన్ యాక్ట్ చేస్తాను ఆయన. అప్పట్లో అంత క్రేజ్ ఉంది, గురుగారు అంటే అంత గౌరవం. రజనీకాంత్ పిలిచి నాకు డేట్స్ లేవన్నారు. అది చెప్పాను నేను విషయం. అప్పుడు ఇంకెవరున్నారు? కృష్ణ గారి దగ్గరికి వెళ్తే కృష్ణ గారు ఇచ్చారు. ఇక అదే తర్వాత ఇదైంది. కృష్ణ గారు ఇచ్చిన తర్వాత ఆ పద్మాలయంలోనే సెట్ వేసి, దర్బార్ సెట్ ఇది వేసాం. కొంతకాలం అయిపోయిన తర్వాత దాంట్లో విశేషం ఏంటంటే దీనికి అన్ని అడ్డంకులే అన్నట్టుగా ఫోకస్ సరిపోయింది. ఫోకస్ సరిగ్గా రాల. విఎస్ఆర్ స్వామి కెమెరా ఫోకస్ అంటే కెమెరామెన్ కు ఉండదు, ఆ ఫోకస్ అసిస్టెంట్ ఉంటాడు కదా, పుల్లర్, వాడి తప్పు అని చెప్పేసి మొత్తం చెడిపోయింది. 10 రోజులు షూటింగ్ చెడిపోయింది. కాల్ షీట్లు ఎవరో కృష్ణ, సోమయాజులు గారు, అష్టదిగ్గజాలు ఉన్నారు, జయప్రద, ప్రభ, వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం ఇంతమంది కాల్ షీట్ లో చేయాలి ఏంటంటే అప్పుడు నేను ప్లాన్ చేసి ఒక డ్రెస్ లో ఏ సీన్లు ఉన్నాయి అన్ని చూసేసి, అది నాకు ఒక ఛాలెంజింగ్ పీరియడ్. ఆ 10 రోజుల నుండి కవర్ చేశాను షూట్. 10 రోజుల్లో 20 రోజులు షూటింగ్ చేసి సాంగ్ తో సహా.
చేసేసి గట్టెక్కేసాం. కానీ విశ్వనాథ నాయకుడు ఎందుకో జనాలకి ఎక్కల. మన కథ కాకపోతే. అది తమిళ్లో డబ్బింగ్‌కి వెళ్ళిందనుకోండి వేరే విషయం. నాగమ్మ నాయక్ అని ఉమ్, డబ్ చేశారు. సరే ఇది 'నేనే రాజు నేనే మంత్రి' ఈ విశ్వనాథ నాయకుడిలో కూడా మైనస్‌లోనే ఉన్నాడు ఈయన. మైనస్ లో ఉంది. ఇక ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక మళ్ళీ ఈ ఈ సినిమా ఇక ఇక మళ్ళీ ఆళ్ళ కొడుకు పైకొచ్చేసాడాయన. అందొచ్చేసాడాయన. ఉమ్, వడ్డే నవీన్ కొడుకుని హీరో చేద్దాం అనుకున్న బయట హీరోని చేశారు. కొడుకుని హీరో చేద్దాం అనుకుని రాఘవేంద్రరావు అసిస్టెంట్ సత్యం అని ఉన్నాడు. సత్యం రెడ్డి, సాగరు వీళ్ళందరూ అన్నదమ్ములు. ఉమ్, ఆ సత్యం రెడ్డితో స్టార్ట్ చేశాడు. మరి ఏమనుకున్నాడు ఏమో 8, 9 రీళ్ళు అయిన తర్వాత క్యాన్సిల్ చేసి అలాగ ఉంచాడు అది. ఆ, ఇంకో తమిళ డైరెక్టర్తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఈ రమేష్ గారి ఆలోచనలు ఇలాగే ఉంటాయి, అన్ని ఆ. ఫాస్ట్ డెసిషన్స్. ఉమ్, ఆయన నచ్చపోతే అది అవతల పడేయండి అంటాడు ఆయన. ఇంకా ఖర్చు చూడరు. ఇక చూడండి ఇక ఆ, సెల్వం అనే డైరెక్టర్తో వచ్చి ఒక సినిమా స్టార్ట్ చేసి అది అలా పెట్టేశాడు. ఆ, ఆ ఎడిటర్ జీజీ కృష్ణారావుకి ఒక సినిమా ఇచ్చి అది ఒక 7, 8 రీళ్ళు అయిన తర్వాత అది పక్కన పెట్టేశాడు. మొత్తం కొడుకు మీద ఎక్స్పెరిమెంట్లు. ఎక్స్పెరిమెంట్లు ఆ, అంటే అది కొడుకు మీద కాదు, జీజీ కృష్ణారావు, అది వేరేదా? అది ఓకే. వీళ్ళిద్దరూ కొడుకు మీద ఎక్స్పెరిమెంట్. ఆ తర్వాత రాఘవేంద్రరావు తోటి రాఘవేంద్రరావు పేరు పెట్టి లవ్ 1999 ఏదో సినిమా తీశాడు. అది ఫ్లాప్. ఉమ్, అసలు మొత్తం అక్కడి నుంచి వరుసగా వేసింది. ఈ లోపల వాసుతో కూడా సినిమా తీశాడు ఆయన, కలహాల కాపురం అని. అది పర్వాలేదు, చిన్న సినిమా అది. ఓకే. ఈ సినిమాలు తీశాడు. టోటల్గా ఇవన్నీ కెరీర్లో వచ్చేటప్పటికి ఒక 30 సినిమాలు అయ్యేటప్పటికి ఆయన లాస్లోనే ఉన్నాడు తప్ప. కానీ డబ్బుల గురించి వాళ్ళు ఎప్పుడు ఇదవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు మంచి ఫ్లరిషింగ్లో ఉండేవి. ఓకే. పాడవే భారతీయుడ వచ్చినప్పుడు కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ అడిగితే ఐ విల్ గివ్ యువర్ మనీ ఇన్ సింగిల్ చెక్ అన్నాడు వడ్డే రమేష్. ఉమ్, డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తావు అని అడిగితే ఆ, ఆ. వాడే చేసి మొత్తాన్ని కొంటాను అన్నాడు. ఇలాగనే వాడు ఆయన. ఆ, ఆ, అలా అంత ఇదిగా ఉండేవాడు ఆయన. రైట్. ఆ, మంచి ఆవేశంలో ఉండేవాడు కదా ఆయన. రైట్. ఆ, రమేష్ గారిని చూస్తే భయపడు. కృష్ణరాజు గారు కూడా ఆ, ఒరే నువ్వు ఆవేశపడకరా అనేవాడు ఆయన. ఓకే. ఇలాంటి ఇదే అయిన తర్వాత విజయమాధవి కంబైన్స్ కొంచెం అండర్లోకి వెళ్ళిపోయింది. ఆ, ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి తర్వాత ఈయన ఏంటంటే ఈ సక్సెస్ నటులు వెంట పట్టడం, హీరోలు వెంట పట్టడం ఆయనకు అలవాటు. ఎవరిని వస్తే ఒక ఫోన్ చేస్తే నీకు డేట్స్ ఇస్తానని అనాలి. ఆయన మెంటాలిటీ అది. అదే. నేను వీళ్ళ వెనకాల పడను అని మన ఆయన ఒక దీనికి వచ్చినాడు. అందుకనే దేవి ప్రసాద్ గారు పెద్ద కన్సర్న్లు ఎవడో కూడా ఈ సక్సెస్ఫుల్ హీరోల వెనకాల పడి సినిమాలు తీయలేరు వాళ్ళు. ఉమ్, ఇంకేంటంటే గౌరవం ఉన్న చోటే మనం సినిమాలు తీయాలి అని ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఓకే. పిఏపి సుబ్బారావు గారి లాగా ఉమ్, వీళ్ళలాగా. అంచేత మేమెవరం కూడా ఆత్మాభిమానాన్ని చంపుకుని హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనకాల పడి తిరిగి సినిమాలు చేయలేమనే ఒక అభిప్రాయానికి రమేష్ గారు కూడా ఒక కారణం అయ్యింది. ఓకే. రమేష్ గారు కూడా ఉన్నాడు. అయిన తర్వాత ఆయన 2013లోనే ఎప్పుడు ఆయన పాపం సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. వేరే కారణాలు లేవు. ఓకే. కాకపోతే కొడుకు ఆ, పరిస్థితి బాగుపడలేదనే దిగులు మాత్రం ఆయనకు ఉండేది. ఉమ్, ఉమ్, ఎందుకంటే 4, 5 పిక్చర్లు సక్సెస్ అయినా కూడా ఆ తర్వాత కెరీర్ అంతా కూడా డోల్డమ్స్లో పడిపోయిందని ఆయన బాధపడుతూ ఉండేవాడు ఆయన. ఉమ్. అంటే బ్యానర్ లో కూడా మంచి సక్సెస్ పడలేదన్నా? బ్యానర్లో సినిమాలు ఆగిపోయినాయి. ఉమ్, రాఘవేంద్రరావు సినిమా చేసినా రన్ అవ్వలేదు. ఓకే. అంచేత ఈ ఈ దిగులతో కూడా ఉన్నాడు ఆయన. ఉమ్, ఒకసారి ఆయన ఈయన మాట్లాడుకునేవారు. గురువుగారు కొడుకు కూడా సక్సెస్ కాలేదు. ఆ, రైట్. మనం చేసామండి, మనం మా బిడ్డల కోసం ఉమ్, మనం ఏం చేస్తామని బాధపడుతూ ఉండేవాళ్ళు. ఓకే. అంటే అంతకంటే ఏం చేస్తారు అంతేలేండి. అంటే వాళ్ళ జీవితాలు కూడా. ఉమ్, ఆ తర్వాత వడ్డే నవీన్ మ్యారేజ్ ఒకటి మిస్ఫైర్ అయింది. ఆ, ఒక నందమూరి ఫ్యామిలీలో ఒక అమ్మాయిని చేసుకుని ఆ తర్వాత ఆవిడ్ని ఇదవటం, బాలకృష్ణ గారు కూడా బతిమాలితే కాకపోవటం, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్నీ ఆయనకి కొంచెం ఇది చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన 2013లో చనిపోయారు.